చేయాలి. ఖచ్చితంగా మీ కొరకు కిరీటం ఎదురు చూస్తుంది. ప్రభువునందు మీ ప్రయాణ ఫలితం ఇవ్వాలని దేవుడు తగిన సమయం మీకు ఇస్తాడు. అని బాధకరం. దేవుని క్రీస్తును దూరం అవ్వద్దు, క్రీస్తును విడిచిపెట్టద్దు, సంఘములను దూరం అవ్వద్దు. సంఘమా కలిసి కట్టుగా మీ ఐక్యతను మీరు నిరూపించండి. కలిసి కట్టుగా పని చేయాలి. ప్రతి నెల ఆయన శరీరము ఆయన రక్తము భుజించుటకు ఆరాధన కలిగి ఉంటారు. మీకు బాప్తిసం కావాలంటే మీరు మారవలసి ఉంటుంది. ఈరోజు దేవుని వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5 29వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి, అనగా ప్రతి వాడును తన శరీరమును పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా కొద్ది క్షణము స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి స్వరమెత్తి ప్రార్థన చేయండి. శ్రావణి, పిల్లలందరిని తీసుకెళ్ళను. సరే, ఎవరైనా ఒకరు పోను పిల్లలతో నువ్వు కూడా అంత ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ దినము మేమెంచుకున్న ఈ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యములో మరుగై ఉన్న సత్యములను మీరు మాకు బయలుపరచండి. ఈ వాక్య భాగమును మేము చదివి అందులో ఉన్న మర్మములను తెలుసుకొని మా జీవితంలో మేము క్షేమాభివృద్ధి పొందుటకు మీరు సహకరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ప్రతి ఒక్కరూ తన శరీరాన్ని పోషిస్తారు, తన శరీరాన్ని సంరక్షించుకుంటారు. శరీరమును పోషించటం ఒక వంతైతే శరీరమును సంరక్షించుకోవటం, కాపాడుకోవటం మరొక వంతై ఉన్నది. పోషించుకుంటే సరిపోదు, దేవుడిచ్చిన శరీరాన్ని మనము సంరక్షించుకోవాలి. ఇంతకు దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకు శరీరమును ఎందుకు ఇచ్చాడు అంటే,
ఈ భూమి మీద మనము దేవుడిచ్చిన శరీరముతో ఆ దేవుణ్ణి మహిమపరచుటకు, ఆ దేవుణ్ణి ఘనపరచుటకు, దేవుడంటే ఎవరో తెలియని ఈ మానవాళికి దేవుణ్ణి తన శరీరము ద్వారా బయలుపరచుటకు దేవుడు మనకు శరీరాన్ని అనుగ్రహించాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మనకు ఎందుకు శరీరాన్ని అనుగ్రహించాడు? ఒకటి, మన శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి. రెండు, మన శరీరముతో దేవుణ్ణి ఘనపరచాలి. మూడు, దేవుడంటే ఎవరో తెలియని ఈ సృష్టికి మన శరీరముతో దేవుణ్ణి బయలుపరచాలి. అందుకొరకే దేవుడు శరీరాన్ని మనకు అనుగ్రహించాడు. మనమందరము ఆత్మస్వరూపులమై ఉన్నాము. శరీరము లేకుండా మన ఆత్మ ఈ భూమి మీద నివాసము చేయటం కష్టం. ఎందుకంటే దీనిని భౌతిక లోకం అంటారు, ఫిజికల్ వరల్డ్ అంటారు. ఈ భౌతిక లోకాన్ని మనము అనుభవించాలి అంటే, ఈ లోకాన్ని అనుభవించటానికి అనుకూలమైన భౌతిక శరీరము మనకు అవసరమై ఉన్నది. అందును బట్టి దేవుడు మనకు భౌతిక శరీరాన్ని ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. మన శరీరము దేవుడిచ్చిన ఒక గిఫ్ట్, గుర్తుపెట్టుకోండి. ఈ శరీరము లేకపోతే మన ఆత్మ ఈ భూమి మీద నివసించటం చాలా కష్టం. మన ఆత్మ ఈ భూమి మీద నివసించటానికి ముఖ్య కారణం దేవుడిచ్చిన ఈ శరీరం. మనిషి చనిపోయిన తర్వాత వాని శరీరాన్ని మట్టికి మట్టి పాతి పెట్టడము, కాల్చటము జరుగుద్ది. అది వారు అనుసరిస్తున్న మతం మీద ఆధారపడుతుంది. కానీ దేవుని బిడ్డలు, క్రైస్తవులైన మనము ఎవరైనా చనిపోతే మన శరీరాన్ని మట్టిలో పాతి పెడతారు. శరీరము మట్టికి మట్టి అయిపోతుంది. కానీ మన ఆత్మ దేవుడు దయచేశాడు కనుక తిరిగి దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి ఎవరైనా చనిపోతే వారు దయ్యాలుగా, భూతాలుగా మారి భూమి మీద తిరుగుటం అదంతా అబద్ధాలు. దయ్యాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తే ఉన్నాయి, 100కి 100 ఉన్నాయి. బైబిల్ చెప్తుంది. దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి. కానీ మనిషి చనిపోయిన తర్వాత వాడు దయ్యముగా మారటం అనేది మాత్రం అబద్ధం. వాడు నీతిమంతుడైన పాపాత్ముడైన చనిపోయిన వెంటనే వాడి ప్రాణము, వాడి ఆత్మ రెండు కలిసి ఉంటుంది. ఈ రెండు కూడా పాతాళ లోకానికి దిగిపోతుంది. ప్రభువును నమ్మిన వాడైతే వాడు చనిపోయిన తర్వాత వాడి ప్రాణాత్మ రెండు దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకే మేము ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి, బాప్టిజం తీసుకోండి అని అనేకులను బతిమలాడుతూ ఉంటాం. ఎందుకంటే చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదు. పాతాళము ఉన్నదా, నరకం ఉందంటే 100కి 100 ఉంది. పరలోకం ఉన్నదా, 100కి 100 ఉంది. ఇవి రెండు ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో అది నిజం, అది సత్యం. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఆ నరకానికి వెళ్ళకుండా మనం ఉండాలి అంటే బ్రతికున్నప్పుడే ప్రభువును రక్షకుడుగా మనం అంగీకరించి ఒక సంఘములో ఒక సభ్యుడుగా ఉండి దేవుని వాక్యము చేత మనలను మనము పోషించుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. దేవుడు ఈ శరీరము ఇవ్వకపోతే మనము ఈ భూమిలో నివసించటం చాలా కష్టమండి.
చాలా కష్టం ఈ భూమిలో నివసించటం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనకు శరీరం ఇచ్చాడు, కానీ ఆ శరీరాన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఆ శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అది మనం నేర్చుకోవాలి. శరీరము దేవుడిచ్చాడు, కానీ దానిని మనం తినే తిండి వలన, మన అలవాట్ల వలన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. త్రాగుడు, సిగరెట్, అన్ని అలవాట్ల వలన మన శరీరానికి హాని కలిగించుకుంటున్నాం. అతిగా తినటం వలన మన శరీరానికి హాని, రోగాలు మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి శరీరం మీద కొంత మనము దృష్టి ఉంచాల. శరీరాన్ని మనం పోషించుకోవాలి, శరీరాన్ని మనము సంరక్షించుకోవాలి, అనగా కాపాడుకోవాలి. ఈ శరీరం ఒక్కసారి పాడైపోతే తిరిగి పాడైన శరీరాన్ని బాగు చేయటం ఎవరి తరము కాదు. శరీరములో కిడ్నీ పాడైన తర్వాత అటువంటి కిడ్నీని తీసుకురావటం ఎవరి వలన కాదు. దేవుడిచ్చిన అవయవాలను డబ్బుతో మనము కొనలేము. అదే అవయవాలను మనం తీసుకొచ్చి అమర్చలేము. నాకు తెలిసి తమిళనాడులో ఇద్దరు ముఖ్యమంత్రులు, వీళ్ళిద్దరు మాజీ ముఖ్యమంత్రులు. ఒకరు ఎంజీఆర్ అంటారు. ఆయనకు స్ట్రోక్ వచ్చినప్పుడు ఒక గుండెలో ఒక ఆపరేషన్ చేశారు. ఈ గుండెను తీసి ప్లాస్టిక్ గుండెను అమర్చారు అమెరికాలో. ఆయనకి ప్లాస్టిక్ గుండెను అమర్చారు. ఎంతో డబ్బు ఉంది కదా, అలాంటి గుండెను ఎందుకు తీసుకురాలేకపోయారు? దేవుడిచ్చిన అదే గుండెను డబ్బుతో తయారు చేయలేకపోతున్నారు. రెండవదిగా కరుణానిధి. ఆయనకు ఒకవైపు కన్ను మేకపోతు కన్ను, అందుకే ఆయన ఎప్పుడు చూసినా నల్లద్దాలు వేసుకుంటూ ఉంటాడు. ఒక కన్ను ఇంతలా ఉంటుంది. ఎంతో డబ్బు ఉంది వాళ్ళకి, లక్షల కోట్లు ఉంటాయి. పాడైన ఆ అవయవానికి బదులుగా మేకపోతు కన్ను పెట్టారు. ఉన్న డబ్బుతో అవయవాన్ని కొనుక్కోగలరా? కొనలేరు. దేవుడిచ్చిన అవయవము చాలా ఖరీదైనది. అది ఒక్కసారి పాడైపోతే తిరిగి ఆ అవయవానికి బదులుగా మనము వేరే అవయవాన్ని తీసుకుని రాలేము. దేవుడు నీకు విలువైన దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహాన్ని నువ్వు పోషించు, ఈ దేహాన్ని నువ్వు సంరక్షించుకో. నీ దేహాన్ని నువ్వు పోషించుకోవాలి, నీ దేహాన్ని నువ్వు సంరక్షించుకోవాలి. నీ దేహానికి నువ్వే హానికరముగా ఉండకూడదు. నీ దేహానికి నీ వలన కీడు రాకూడదు. నీ దేహాన్ని పోషించు, సంరక్షించు. సమయానికి నిద్రపో, సరిపడ నిద్రపో. సమయానికి భోజనం తిను, సరిపడ భోజనం తిను. నీ ఆరోగ్యమును పట్టించుకో. ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు పని చేయగలవు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ భార్యతో నువ్వు కాపురము చేయగలవు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ భర్తతో నువ్వు కాపురము చేయగలవు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కుటుంబాన్ని, నీ పిల్లలను చూసుకోగలవు. నీ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. కొంతమంది తన ఆరోగ్యాన్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు. ఎప్పుడు చూసిన సంపాదన, 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 సంపాదన. వీరు సంపాదించిన తర్వాత వీరు సాధించేది ఏంటి తెలిసిన? అనారోగ్యం. వీరు బాగా సంపాదించి
అది తినేలోపు, అనుభవించేలోపు అనారోగ్యం వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తినవద్దు, ఇది తినవద్దు, ప్రతిదీ కూడా గొంతుకు కత్తి పెడతారు, తినలేరు. సంపాదన మాత్రం ఫుల్గా ఉంటుంది కానీ వాటిని అనుభవించలేరు. నేను చెప్తున్నా, నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు 6 రోజులు పనిచేసి 1 రోజు విశ్రాంతి ఎందుకు తీసుకోమన్నాడు తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలని. నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలా, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా, కుటుంబముతో సమయమును గడపాలి, పిల్లలతో సమయము గడపాలి, నీ శరీరానికి రెస్ట్ కావాలి. అందుకే దేవుడు 1 రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. మన మైండ్ డబ్బు మీద దృష్టి పోవటం వలన ఆ డబ్బును సంపాదించటానికి ఈ శరీరాన్ని ఒక కొవ్వొత్తిలాగా కరిగించుకుంటూ ఉంటున్నాం. కొవ్వొత్తి ఎలా కరుగుతూ ఉంటుందో మన బాడీ చూడు, రాను 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 క్షీణించిపోతూ ఉంది. ఎందుకంటే నువ్వు పోషించుకుంటున్నావు కానీ నీ శరీరాన్ని సంరక్షించుకోలేకపోతున్నావు. పౌలు ఒక మాట చెప్తాడు, చక్కని మాట. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతియులు. ఇక్కడ చూడు, ఆయన ఒక మాట చెప్పాడు 5వ వాక్యములో, 4వ అధ్యాయము 5వ వాక్యములో, నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, మితముగా ఉండుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు, నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. మితముగా అంటే ఏంటి తెలిసిన? లిమిట్గా ఉండు, హద్దు దాటవద్దు, అతిగా పోవద్దు, అతిగా ప్రవర్తించవద్దు అని అర్థం. మితముగా ఉండు, మితముగా భోజనం చేయి, మితముగా సంపాదించు, మితముగా నిద్రపో, మితముగా పనికి వెళ్ళు, ఇతరులతో మితముగా స్నేహము కలిగి ఉండు. నీ మాటలు కూడా మితముగా ఉండాలి. మితం అంటే లిమిట్ అన్నమాట. ఒక హద్దులో ఉండు. నువ్వు ఎప్పుడు హద్దు దాటుతావో ప్రమాదం. సముద్రము కూడా దేవుడు పెట్టిన హద్దును దాటి బయటికి రాదు. దాని గురించి భక్తుడు ఇలా చెప్తాడు, 104వ కీర్తన భాగము అధ్యాయము 104వ అధ్యాయం. ఇక్కడ చూడండి భక్తుడు ఏమంటాడో చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు, వాయువులను తనకు దూతలను గాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసి కొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను, దాని మీద అగాధ జనములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీవు ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను, నీవు వాటికి నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కును, పల్లమునకు దిగెను,
అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. దాటలేని సరిహద్దులు. సముద్రము కూడా చూడండి, దాటి ముందుకు రాలేదు. మీరు సముద్రానికి వెళ్ళి చూడండి, ఆ అలలు తన సరిహద్దును దాటి ముందుకు రాదంట. ఎప్పుడు సముద్రము తన సరిహద్దును దాటి బయటికి వస్తుందో అప్పుడు దానిని సునామీ అంటారు. ఆ సునామీ బయటికి వస్తున్నప్పుడు చూడండి, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది సర్వనాశనం అవుతున్నారు. జపాన్లో 2011 మే నెలలో వచ్చిన ఆ సునామీ వలన కొన్ని కార్లు, ఆ పట్టణమంతటా సర్వనాశనమైనది. ఎందుకు అంటే సముద్రపు నీళ్లు దేవుడు నియమించిన ఆ సరిహద్దులను దాటి బయటికి వచ్చింది. సముద్రానికి దేవుడు ఎలా సరిహద్దులను పెట్టాడో మనకు మన శరీర విషయములు కూడా దేవుడు సరిహద్దులు పెట్టాడు. మనము మన సరిహద్దులు దాటకూడదు. అన్ని విషయాలలో మనము లిమిట్గా ఉండాలి. అన్ని విషయాల్లో మనం మితముగా ఉండాలి. డబ్బు సంపాదించిన మితముగా, లిమిట్గా ఉండు. ఆశపడే విషయములు కూడా అతిగా పోకూడదు. అతిగా ఆశపడే వాళ్ళు సర్వనాశనం అవుతారు. అతిగా నిద్రపోయే వాళ్ళు దరిద్రులు అవుతారు. అతిగా తిండిబోతులు అనారోగ్యులుగా మారుతారు. ప్రతిదానిలో లిమిట్ ఉండాలి. మనం కంట్రోల్ ఉండాలా. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, పోషించమన్నాడని ఒక రోజుకు 5-6 సార్లు పోషించుకుంటూ ఉంటే నీ శరీరం పాడవుతుంది. నిద్ర వస్తుందని పదే నిద్రపోతూ ఉంటే నువ్వు దరిద్రుడవుతావు. రూపాయి వస్తుందని నిద్ర ఆహారము లేకుండా పనికి వెళ్తూ ఉంటే నువ్వు త్వరగా బెడ్ మంచం ఎక్కి పండుకుంటావు రోగిగా. ఉన్నదానితో తృప్తి పడండి, ఉన్నదానిని అనుభవించండి. కుటుంబం చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, కుటుంబము చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచములో. భార్య పిల్లలు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. నీ భార్యతో నీ పిల్లలతో నువ్వు సమయం గడిపితే నేను చెప్తాను, పరలోకములాగా ఉంటుంది నీ ఇల్లు. నీ భార్యను నువ్వు ప్రేమించు. అప్పుడు నీ భార్య నీకు లోబడుతుంది. నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను ప్రేమిస్తారు. నీ ఇంటి వాతావరణము పరలోకములాగా నువ్వు తయారు చేయి. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళటానికి ఆశపడవద్దు. భూమిలో బ్రతికి ఉన్నప్పుడే నీ ఇంటిలోనే పరలోకాన్ని చూడటానికి ఇష్టపడు. నీ ఇంటిని ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. అప్పుడు నువ్వు వృద్ధాప్యములో ఉన్నప్పుడు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంట నీ వెంట ఉంటారు. నీకేదైనా అయితే నీ పిల్లలు ఏడుస్తారు. కాబట్టి నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండు. నీ శరీరాన్ని పోషించు, నీ శరీరాన్ని సంరక్షించుకో. ప్రభువు కూడా సంఘమును పోషించువాడై ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5. తన శరీరమును ద్వేషించున్న వాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును తన శరీరమును పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. గుర్తుంచుకోండి, మీరు ఎవరు అనగా మీరు క్రీస్తు శరీరములో అవయవాలుగా పిలువబడుతున్నారు. మీరందరూ క్రీస్తు యేసు యొక్క శరీరములో అవయవాలుగా పిలువబడుతున్నారు. కాబట్టి క్రీస్తు మిమ్మలను పోషించి
మిమ్మలను సంరక్షిస్తున్నాడు, మిమ్మలను ఆయన పోషిస్తున్నాడు, మిమ్మలను ఆయన సంరక్షిస్తున్నాడు. పోషణ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. సంరక్షణ ఎటువంటి కీడు మనకు తగలకుండా కాపాడుతుంది. క్రీస్తు సంఘమును పోషిస్తున్నాడు, క్రీస్తు సంఘమును సంరక్షిస్తున్నాడు. మనమందరము క్రీస్తు యేసు యొక్క శరీరములలో అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 2:27. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 12 వాక్య భాగము 27. ఇక్కడ చూడు, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంట? క్రీస్తు యొక్క శరీరములో ఏమై ఉన్నాం? అవయవము. చెప్పండి, నేను క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవమై ఉన్నాను. స్వరమెత్తి చెప్పండి ప్రతి ఒక్కరు. మనం ఏమై ఉన్నాం? మనము ఏమై ఉన్నాం? క్రీస్తు యొక్క శరీరములో ఏమై ఉన్నాం? ఒక అవయవం. మనమందరము క్రీస్తు యేసు శరీరములో అవయవములై ఉన్నాం. కానీ ప్రతి అవయవము ఒకదానితో ఒకటి వేరువేరుగా ఉన్నది. అందుకే బైబిల్ అంటుంది, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కాబట్టి వేరువేరుగా అవయవములై ఉన్న మీరు కలిసి పని చెయ్యాలి, ఐక్యత కలిగి పని చెయ్యాలి. మీరు కలిసి పని చేస్తున్నప్పుడు మీ మధ్య ప్రేమ పెరుగుద్ది, మీ మధ్య ఐక్యత పెరుగుద్ది, మీ మధ్య సమాధానము పెరుగుద్ది, మీ మధ్య అపార్థము ఉండదు, మీ మధ్య వ్యతిరేక భావములు ఉండవు. ఎందుకంటే మీరు కలిసి పని చేస్తున్నారు. ప్రతి విశ్వాసి మరొక విశ్వాసితో కలిసి పని చెయ్యాలి. ఏమిటి ఆ పని? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిగా ఎదుగుటకు ఆ శరీరములో అవయవాలుగా ఉన్న మీరందరూ కలిసి పని చెయ్యాలి. అప్పుడు మీ మధ్య ప్రేమ, సమాధానము, శాంతి మీ మధ్య పెరుగుద్ది. మీ మధ్య గొడవలు రాదు, మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ అంటే అపార్థములు ఇవి రావు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీరు ఎదుగుతారు. సంఘములో ఉండవలసినది ఐక్యత. ఎందుకంటే మనమందరము క్రీస్తు యొక్క శరీరములో అవయవములై ఉన్నాము. ఒక అవయవము మరొక అవయవమునకు వేరుగా ఉన్నది గనుక 2 అవయవాలు కలిసి పని చేయాలి. నేను వారితో మాట్లాడను, నేను వారితో కలిసి రాను, నేను వారితో కలిసి పని చెయ్యను, నేను వారితో కలిసి పాడను. ఇటువంటి భావములు మీలో ఉంటే తీసివేయండి. ఎందుకంటే క్రీస్తు మనలను తన శరీరములో అవయవములుగా అమర్చాడు. మనమందరము క్రీస్తు యొక్క శరీరములో అవయవములై ఉన్నాం. నేను క్రీస్తు శరీరములో ఒక అవయవం. కాబట్టి క్రీస్తు నుండి నాకు రావలసిన జీవము, ఆశీర్వాదము, స్వస్థత, ఆరోగ్యము, దీవెన ప్రతిదీ క్రీస్తు నుండి నాకు కలుగుతూ ఉంటుంది. నేనెప్పుడు క్రీస్తు నుండి దూరం అవుతాను, నాకు రావలసిన జీవము, ఆశీర్వాదము, స్వస్థత, ఆరోగ్యము, దీవెనలు ఇవన్నీ ఆగిపోతుంది. అందుకే ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరములో హత్తుకొని ఉండాలి. ప్రభు ఏమంటున్నాడు చూడండి దేవుని వాక్యములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 5
మరలా నేను చదువుతాను. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు, గాని ప్రతి వాడును తన శరీరమును పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. చెప్పండి చెప్పండి. పురుషుడు ఎవరిని విడిచి ఎవరిని హత్తుకొనును? తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకొనును? చెప్పండి. ఒక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకొనును? భార్యను. అదేవిధంగా క్రీస్తు, నన్ను చూడండి, క్రీస్తు సంఘమును హత్తుకొని ఉన్నాడు. పురుషుడు తన భార్యను హత్తుకొనును, హత్తుకొనును విడవకుండా. పురుషుడు తన భార్యను హత్తుకొనును, కానీ పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అదేవిధంగా క్రీస్తు సంఘమును హత్తుకొని ఉన్నాడు. పురుషుడు తన భార్యను హత్తుకొనును, పురుషుడు తన భార్యను హత్తుకొనును. ఎందుకనగా వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఇది గొప్ప మర్మము. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే శరీరమై ఉన్నారు. నేను నా భార్య ఒకే శరీరం. నా భార్య నాలో నుండి తీయబడినది. నా భార్య నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసం. మేమిద్దరము ఒక శరీరం. ఇది ఎప్పుడు భర్తగా నేను అర్థం చేసుకుంటానో అప్పుడు నా భార్యను ప్రేమిస్తాను. చాలామందికి పెళ్లి చేసుకుంటారు కానీ భార్య అంటే ఏంటో అర్థం కాదు, భర్త అంటే ఏంటో భార్యకు అర్థం కాదు. అందుకే భార్య భర్తకు ద్రోహం చేయటం, భర్త భార్యకు ద్రోహం చేయటం, ఒకరికి ఒకరు ద్రోహం చేసుకోవటానికి కారణం ఏంటంటే అసలు భార్య భర్తలు అంటే ఏంటో ఎవరికి అర్థం కాలేదు. గొప్ప గొప్ప సెలబ్రిటీస్ కూడా విడిపోతున్నారు, డివైస్ ఇచ్చుకుంటున్నారు, ఒకరి నుండి ఒకరు విడిపోతున్నారు. భార్య భర్తలు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వారైతే పర్వాలేదు, చదువుకున్న వాళ్ళు, సమాజంలో పేరు ప్రతిష్టత గలవారందరూ కూడా భార్య భర్తలు విడిపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మన భారతదేశంలోనే భార్య భర్తలు ఎక్కువగా విడిపోతున్నారు. కారణం ఏంటి తెలిసిన? భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధం అంటే ఏంటో తెలియదు. ఒక బైబిల్ క్లియర్గా చెప్తుంది, భార్య భర్తలో నుండి తీయబడినది. భార్య భర్తలు ఇద్దరు ఒకే శరీరమై ఉన్నారు. వారిద్దరిని ఎవరు విడదీయలేరు. అదేవిధంగా సంఘము, క్రీస్తు ఒకే శరీరముగా పిలువబడుతున్నారు. సంఘము వేరు, క్రీస్తు వేరు కాదు. క్రీస్తు శరీరము సంఘముగా పిలువబడుతుంది. ఆ సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘమును పోషిస్తున్నాడు, సంఘమును సంరక్షిస్తున్నాడు. సంఘము అనగా మనము క్రీస్తు యొక్క శరీరముగాను క్రీస్తు యొక్క సంఘముగాను మనమందరము పిలవబడుతున్నాం. క్రీస్తు మనలను పోషిస్తున్నాడు, క్రీస్తు మనలను సంరక్షిస్తున్నాడు, క్రీస్తు మనలను హత్తుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ఇలా చెప్పాడు, ఈ బూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు సంఘమును హత్తుకొని ఉన్నాడు.
సంఘమును విడిచిపెట్టడు, సంఘమునకు ఎడబాటు ఆయన కలిగి ఉండడు. సంఘము అర్థం చేసుకో, సంఘము అంటే మీరే. మీరు యేసు రక్తములో కొనబడిన వారు. దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మలను కొన్నాడు. మీరు దేవుని సంఘముగా పిలవబడుతున్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరముగా పిలవబడుతున్నారు. ఆ శరీరములో అవయవాలుగా మీరు పిలవబడుతున్నారు. కాబట్టి క్రీస్తు మిమ్మలను హత్తుకొని ఉన్నాడు. మీరు క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. మీ భవిష్యత్తు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే క్రీస్తే మిమ్మలను పోషిస్తాడు, క్రీస్తే మిమ్మలను సంరక్షిస్తాడు. మీకు కావలసిన అన్ని క్రీస్తు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన మిమ్మలను హత్తుకొని ఉన్నాడు. భార్యను పోషించటం భర్త డ్యూటీ, భార్యను ప్రేమించటం భర్త డ్యూటీ, భార్యను సంరక్షించటం భర్త డ్యూటీ, భార్యకు ఏ కీడు రాకుండా కాపాడుకోవటం భర్త డ్యూటీ, భార్యను గణపరచటం, భార్యను మర్యాదకరముగా లేక గౌరవముగా చూడటం భర్త డ్యూటీ. ఏ భర్త కూడా భార్యను అవమానపరచకూడదు, ఏ భర్త కూడా భార్యను ద్వేషించకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే శరీరం. పురుషులు అర్థం చేసుకో, నువ్వు నీ భార్యను ప్రేమించాలి, నీ భార్యను ద్వేషించకూడదు, నీ భార్యను అవమర్యాదగా నువ్వు మాట్లాడకూడదు, నీ భార్యను హీనముగా నువ్వు చూడకూడదు, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. అది నీ డ్యూటీ. స్త్రీలరా, నీ భర్తకు లోబడి ఉండటం నీ డ్యూటీ. ప్రతి విషయములో నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలా. అన్ని విషయాలలో నీ భర్తకు నువ్వు సహాయము చెయ్యాలా. నీ భర్త ఎదుగుదలకు నువ్వు కారకురాలుగా ఉండాలి, కానీ నీ భర్త పతనం అవ్వటానికి నువ్వు కారకురాలుగా ఉండకూడదు. మీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. అదేవిధంగా సంఘము క్రీస్తు ఏక శరీరమై ఉన్నారు. భార్య భర్తకు అన్ని విషయాలలో లోబడాలి, అన్ని విషయాలలో సహాయము చేయాలి. అదేవిధంగా సంఘము క్రీస్తుకు భార్యగా పిలువబడుతుంది. సంఘము క్రీస్తునకు పరిచర్య చేయాలి. సంఘము క్రీస్తునకు లోబడి ఉండాలి. సంఘము క్రీస్తు చేయుచున్న పనులలో సంఘము సహకారము, అన్ని విషయాలలో సహాయము చెయ్యాలి. మీరు సంఘముగా పిలువబడుతున్నారు కనుక క్రీస్తు పనులలో మీరు పని చెయ్యాలి. చాలామంది అనుకుంటారు కుటుంబం, పిల్లలు, అది కాదు జీవితం. అది స్వార్థపూరితమైంది. కొంతమంది చూడు, భార్య పిల్లలు, భార్య పిల్లలు, భార్య పిల్లలు, పక్కన వాళ్ళ గురించి ఆలోచన ఉండదు. వారికి దేవుని గురించి ఆలోచన ఉండదు, కన్న తల్లిని గురించి, తండ్రిని గురించి ఆలోచన ఉండదు, తోబుట్టువులను గురించి ఆలోచన ఉండదు. దీన్ని స్వార్థం అంటారు. క్రీస్తు నీకు కిరీటమై ఉన్నాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచాడు. నిన్ను పాపము నుండి, శాపము నుండి ఆయన నిన్ను రక్షించాడు గనుక ఈ భూమిలో ఉన్నప్పుడు క్రీస్తును నువ్వు మహిమపరచాలా. ఈ భూమిలో ఉన్నప్పుడు క్రీస్తు నామాన్ని ఘనపరచాలా. ఈ భూమిలో ఉన్నప్పుడు క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా జీవించాలా. క్రీస్తును గురించి 10 మందికి తెలియచేయాలా. క్రీస్తు పరిచర్య మీరు చెయ్యాలా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు ప్రయాసపడాలా. ఆత్మల రక్షణ కొరకు మీరు ప్రయాసపడాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు సంఘము కొరకు నేను పరిచర్యాలా? ఎందుకంటే మనమందరము సంఘముగా పిలువబడుతున్నాం, శరీరముగా పిలువబడుతున్నాం.
శరీర ఎదుగుదల కొరకు అవయవాలు పని చెయ్యాలా? శరీర క్షేమాభివృద్ధి కొరకు అవయవాలు పని చెయ్యాలా? నా శరీరం ఎదగాలంటే ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవము పని చేస్తున్నప్పుడు నా శరీరము ఎదుగుద్ది. ఈ శరీరములో ఏ అవయవము పని చేయకుండా మౌనముగా ఉంటుందో ఆ అవయవము చచ్చుబడిన ఒక భాగముగా ఉంటుంది. పని చెయ్యని చేతులకు రక్తమంట ప్రవహించదు. అందుకే డాక్టర్లు ఏమంటారంటే పని చేయమంటారు, ఎక్సర్సైజ్ చేయమంటారు. మన బాడీ కదలాలి, ప్రతి అవయవము తన పని తాను చెయ్యాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ శరీరములో ఉన్న ప్రతి అవయవము పని చెయ్యాలి. ధనవంతులకు పని ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్ముకి వెళ్ళి 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకంటే శరీరము ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా సంఘములో అవయవాలుగా అమర్చబడిన మనము ప్రతి ఒక్కరము పని చెయ్యాలి. ఏ అవయవము పని చెయ్యకుండా మౌనంగా ఉంటుందో ఆ భాగము సచ్చుబడిన భాగముగా ఉండిపోతుంది. కొంతమంది పురుషులు ఏ పని చెయ్యరు, ఏ పనికి వెళ్ళరు. అలా ఉండి 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 చూడండి, నరాలన్నీ బిగించుకుపోతాయి. రక్తము సరిగా అందకపోవటం వలన కాళ్ళు చేతులు వాపు వచ్చేస్తాయి. నెమ్మదిగా కిడ్నీలు పాడైపోతాయి, లివర్ పాడైపోతుంది. అతనికి ఏదైనా జబ్బ ఏముండదు. మరి ఎందుకు అలా తయారయ్యాడు? పని చెయ్యక. నువ్వు పని చెయ్యక ఒక మూలల్లో కూర్చొని 1 సంవత్సరం తర్వాత చూడు, నీ బాడీ మొత్తము చచ్చుబడిపోతుంది. నువ్వు లేచి నడవాలా, నువ్వు పని చెయ్యాలా, నీ శరీరం కదలాలా, నీ బాడీలో నుండి చెమట బిందువులు బయటికి తన్నుకొని రావాలా. అప్పుడు చూడు నీ ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా సంఘములో విశ్వాసులందరూ పని చెయ్యాలి. ఒక చర్చికి రావటమే కాదు, ఒక ఆదివారం రావటమే కాదు, మీరు విని బయటికి వెళ్ళి జీవించాలా. ఇక్కడ మీరు రావటానికి కారణం ఏంటంటే ఈ వారం అంతటా మీరు ఏం చెయ్యాలా, ఏ పని చెయ్యాలా విని వాటిని బయటికి వెళ్ళి పాటించాలా. సంఘం అర్థం చేసుకో, మీరు ఎదగాలి అంటే ప్రతి విశ్వాసులు కలిసి పని చెయ్యాలి. ఎవరికి ఇవ్వబడిన ఆ పనిని నమ్మకంగా చేయాలి, బాధ్యతగా చేయాలి, సిన్సియర్గా చేయాలి, సీరియస్గా చేయాలి. బైబిల్ ఏమంటుందో తెలుసునా? నమ్మకమైన వాని తల మీదకు మెండైన దీవెనలు వచ్చును. నువ్వు చర్చికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలా, బైబిల్ చదివే విషయంలో నమ్మకంగా ఉండాలా, ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండాలా, సాక్షిగా జీవించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, ప్రతి దానిలో నీ నమ్మకత్వాన్ని నువ్వు చూపించాలా, నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు క్రీస్తు శరీరములో అవయవముగా అమర్చబడి ఉన్నావు. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. బంగారం అంట మట్టి లోపల దేవుడు పెట్టాడంట. ప్రతిదీ కూడా మట్టి లోపలలోనే దేవుడు పెట్టాడు. రాళ్ళు కానీ, బంగారం కానీ, వజ్రం కానీ, వైడూర్యం కానీ, గోమేదకం కానీ, విలువైన ప్రతి రాళ్ళు ఎందులో పెట్టాడంట దేవుడు? మట్టిలో. మట్టిలో మాణిక్యం. వాటిని తవ్వి బయటికి తీసుకురావలసిన బాధ్యత మనది. మన శరీరము కూడా మట్టిలో నుండి తీయబడినది, బంగారము కూడా మట్టిలో నుండి తీయబడినది, గోమేదక మట్టిలో నుండి తీయబడినది, వైడూర్యం మట్టిలో నుండి తీయబడినది. ఏది కూడా ఆకాశము నుండి తీయబడల. ప్రతిదీ ఎందులో నుండి తీయబడ్డది? మట్టిలో నుండి. మన దేహము కూడా ఎక్కడి నుంచి వచ్చిందంట? మట్టిలో నుండి. పై నుండి వచ్చినది ఒకటి మాత్రమే, మన ఆత్మ, జీవం. ఇవి రెండు పై నుండి వచ్చినది. మనమందరము క్రింద నుండి వచ్చిన వారము, కానీ యేసు మాత్రమే
పైనుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్తామా? ఎందుకు అంటే మనలను పైకి తీసుకుని వెళ్ళుటకు. ఇవి చూడు, మట్టిలో ఉన్నంత వరకు భద్రముగా దాచబడి ఉంది. బంగారం మట్టిలో ఉన్నంత వరకు పాడవకుండా భద్రముగా ఉన్నది. వాటిని బయటికి తీసుకొచ్చి వాటిని కరగబెట్టి ఆ బంగారమునకు అంటుకొని ఉన్న ఆ దుమ్ము, ధూళి, తుప్పు ప్రతిదీ కూడా పొయ్యేటట్లుగా కొలిమిలో వేసి కాలుస్తారంట. అప్పుడు బంగారము ముద్ద కరిగి ఉపయోగము లేని తుప్పు కానీ దుమ్ము కానీ ఫిల్టర్ అవుతుంది. మరొక వైపు ఫిల్టర్ అయిన బంగారం అంతా ఒక ముద్దలాగా తయారవుతుంది. దానిని ఏమంటారంటే మేలిమి బంగారం. ఇప్పుడు చూడు, ఇంత ముద్ద మేలిమి బంగారం, దీన్ని ఏం చేస్తారంటే బిస్కెట్ ఆకారంలో చేస్తారు. ఈ బిస్కెట్ ఆకారములు తయారు చేసిన ఈ బంగారాన్ని తీసుకెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి కాసు, 2 కాసు లేక గ్రాములు కావలసినంత సైజులో వారికి నచ్చిన రూపములో వస్తువులను తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, నేను ఒక ఉంగరము తీసుకున్నాను, అది బంగారం. నా చేతికి కాసు ఉంగరం వచ్చింది. కానీ ఈ కాసు ఉంగరం నా చేతికి వచ్చింది, కానీ అది రాకముందు ఈ బంగారము ఒక ముద్దలో నుండి కదా తీయబడినది. ప్రతిదీ ఎందులో నుండి తీయబడుతుంది? ఒక ముద్దలో నుండి. ఆ ముద్ద అంటే ఆ ముద్దకు ఉన్న విలువ అందులో నుండి తీయబడిన తర్వాత కూడా ఆ ఉంగరమునకు విలువ ఉందంటారా లేదంటారా? ప్రతి బంగారమునకు విలువ ఉంది. మొన్న ఒకరు ఫోన్ చేసి ఒక చిన్న బంగారపు వస్తువు కొనమని ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు మేము మలబార్ అనే ప్రాంతానికి వెళ్ళాం షాపుకి. ఇంతే ఉంది ఆ బంగారం, చిన్న బంగారం. దాని ఖరీదు ఎంతంటే 8,500,000. చాలా చిన్న బంగారం అది, ఉంగరం. దానికి రింగ్ ఎలా ఉందంటే చాలా ఒక నూలు లాగా ఉందంతే. కానీ దాని ఖరీదు చూసారా? దాని వాల్యూ చూసారా? ఆ చిన్నపాటి ఉంగరమునకు కూడా విలువ ఉంది. 1 సంవత్సరం బిడ్డ వేసుకోవచ్చు ఆ ఉంగరము. 8,500,000. ఆ ఉంగరానికి ఎందుకు ఆ విలువ ఉందంటే ఆ ఉంగరము బంగారములో నుండి తీయబడిన ఒక చిన్న మొక్క అంతే. ఉంగరానికి కాదు విలువ సుమా. ఆ ఉంగరము దేనితో చేయబడ్డారు? బంగారముతో. ఇప్పుడు చెప్పండి, ఉంగరానికి విలువ, బంగారమునకు విలువ. ఉంగరం ఏముంది? ప్లాస్టిక్లో కూడా చేస్తారు, వెండిలో చేస్తారు, ఇత్తడిలో చేస్తాడు. ప్లాస్టిక్లో కూడా ఉంగరాలు దొరుకుతాయి, వెండిలో కూడా ఉంగరాలు దొరుకుతాయి, అల్యూమినియంలో కూడా ఉంగరాలు దొరుకుతాయి. కానీ అల్యూమినియము కానీ లేక వెండి కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ కాదు. కానీ బంగారం విలువైనది. అది బంగారములో నుండి తీయబడిన చిన్న మొక్కైన దానికి విలువ ఉంది. అలాగనే క్రీస్తు అనే శరీరములో నుండి తీయబడిన ప్రతి అవయవమునకు ఏముందంట? క్రీస్తుకి ఎంత విలువ ఉందో ఆ శరీరములో ఉన్న ప్రతి అవయవమునకు అంతే విలువ ఉంది. అంటే మీ అందరికీ విలువ ఉంది. మీ విలువను కాపాడుకోండి. మీ విలువలను పాడు చేసుకోగాకండి. మీ విలువలను అపవిత్ర చేసుకోగాకండి. మీరు క్రీస్తులో నుండి తీయబడిన ఒక అవయవం. మీరెప్పుడు క్రీస్తులో ఉంటారో, మీరెప్పుడు క్రీస్తును హత్తుకొని ఉంటారో అప్పుడే మీరు ఎదుగుతారు.
యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఒకడు నాకు వేరై ఉండి తనంతట తాను ఏమీయూ చెయ్యలేడు. అలాగనే విశ్వాసులు క్రీస్తుకు వేరై ఉండకూడదు, క్రీస్తును హత్తుకొని బ్రతకాలి, క్రీస్తును హత్తుకొని జీవించాలా. ఎందుకంటే మనకు కావలసిన ప్రతిదీ కూడా క్రీస్తు నుండి మాత్రమే మనకు దొరుకుతుంది. సంగమం మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా, క్రీస్తుకు దూరం అవ్వద్దు, క్రీస్తులో నుండి పారిపోవద్దు. మీరు క్రీస్తులో నిలిచి ఉండండి, క్రీస్తులో జీవించండి. క్రీస్తు నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, మిమ్మల్ని సంరక్షిస్తాడు. మీకు కావలసిన ప్రతి అవసరతలను క్రీస్తు తీరుస్తాడు. మీకు నమ్మకం ఉంటే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు మనకు భర్తగా పిలువబడుతున్నాడు, మనం ఆయనకు భార్యగా పిలువబడుతున్నాం. ఆయన మనలను ప్రేమించాడు, ఆయన మనలను పోషిస్తున్నాడు, ఆయన మనలను సంరక్షిస్తున్నాడు. మనము క్రీస్తు ఏక శరీరమై ఉన్నాం. మనము వేరు, క్రీస్తు వేరు కాదు. మనము క్రీస్తు ఏక శరీరమై ఉన్నాం. క్రీస్తులో ఏమున్నదో మనలో అదే ఉంది. అర్థం చేసుకోండి. మీరు క్రీస్తుకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు క్రీస్తుకు దూరమైతే మీరు ఎండిపోతారు. మీరు క్రీస్తుకు దూరమైతే నిర్జీవులుగా మారిపోతారు. మీరు క్రీస్తుకు దూరమైతే నీరు లేని ఒక చెట్టు వలె పాడైపోతారు. అందువలన అర్థం చేసుకోండి, ఎవడును తన శరీరమును ద్వేషించడు. అలాగనే క్రీస్తు కూడా తన శరీరములో అవయవాలయున్న మనలను ద్వేషించడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, ఆయన మనలను పోషిస్తున్నాడు, ఆయన మనలను సంరక్షిస్తున్నాడు. మీరు దేని గురించి చింత, దిగులు, బాధ లేకుండా క్రీస్తు పనిలో పాల్పొందండి. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించండి. క్రీస్తు యొక్క పరిచర్యలో కలుసుకోండి. క్రీస్తు పని చేస్తే మాకు డబ్బులు వస్తాయా? ఈ ప్రశ్న నేను చెప్తున్నాను. గొప్ప వాళ్ళందరూ కూడా సేవకులుగా మారుతున్నారు. సతీష్ కుమార్ గారు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళని ఇంజనీరింగ్గా, డాక్టర్లుగా చేయవచ్చు కదా ఆయన, లేకపోతే కలెక్టర్గా చేయవచ్చు కదా. ఆయనకి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరితో స్నేహం ఉంది కదా. వాళ్ళ ద్వారా వాళ్ళ కుమారులకు మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించవచ్చు కదా. కానీ నేను గమనించాను, ఈ సంవత్సరం వాళ్ళ పెద్ద కుమారుడైన సాహస్ ప్రిన్స్ను పరిచర్యలో తీసుకొస్తున్నాడు, తనతో పాటు స్టేజ్లో నిలబెడుతున్నాడు. ఎందుకంటే దేవుని పరిచర్య చేయుటలో ఉన్న సంతృప్తి ఈ ప్రపంచములో ఏ పనిలో దొరకదు. ఇందులో ఉన్న సంతృప్తి ఏ పనిలో ఉండదు. నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. రేపటి గురించి భయము లేకుండా మనం జీవిస్తాం. నేను నా చేతులలో డబ్బులు లేక ఎన్నో పనులు చేస్తున్నాను. డబ్బులు లేకుండా పని జరుగుతుంది నాకైతే. నేను ఆశిస్తున్నాను, ఆ ఆశ నెరవేర్చుకోవటానికి డబ్బులు కావాలి. కానీ నా విషయానికి వస్తే నా ఆశ నెరవేరటానికి నా దగ్గర డబ్బులు ఉండటం లేదు. మరి నా ఆశలు, నా కోరికలు ఎలా నెరవేరుతున్నాయి? ఎవరో ఒకరు దేవుని చేత ఏర్పరచబడుతున్నారు. వారి ద్వారా నా హృదయములో ఉన్న కోరికలు, నా హృదయములో ఉన్న ఆశలు దేవుడు వారి ద్వారా నెరవేరుస్తున్నాడు. దేవుని పని చేయు వారికి దేవుడే సప్లై చేస్తాడు. దేవుని పని చేయు పిల్లలకు దేవుడే సప్లై చేస్తాడు. నేను అదే చెప్తున్నా, దేవుని పని చెయ్యండి, దేవుని పరిచర్య చెయ్యండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కష్టపడండి, ఆత్మల పని చేయండి, ఆత్మల రక్షించే పనిలో ప్రతి విశ్వాసి పాల్పొందండి.
ఈ చర్చి ఎదగాల, ఈ చర్చి నిండి పొరులున్నట్లుగా, మీరు ఇతరులను మందిరానికి తీసుకొచ్చున్నట్లుగా మీరు పని చేయాలి. మీ పనిని చూసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయండి, కానీ సంఘము నాశనం అవ్వాలని మాత్రం పని చేయవద్దు. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడి ఉన్నది, ఆలయమును పాడు చేయు వానిని దేవుడు వానిని ఏం చేస్తాడంట? పాడు. నేను నిజం చెప్తున్నాను, సంఘాన్ని పాడు చేయటానికి పని చేయవద్దు. సంఘానికి వచ్చే జనాలు ఆగిపోయేటట్లుగా పని చేయవద్దు. సంఘము చెదిరిపోయేటట్లుగా పని చేయవద్దు. ఎందుకంటే ఇది ఒక శరీరం. సంఘము అనేది ఒక శరీరముతో సమానం. ఇందులో ప్రతి అవయవము ఇంపార్టెంట్. ఒక్క అవయవము కూడా పాడు కాకూడదు. అవయవాలు పాడు కాకుండాన్నట్లుగా మనము కాపాడుకోవాలి. చాలామంది సంఘమును పాడు చేయాల, సంఘమును చెదరగొట్టాల, సంఘమును గురించి చెడుగా చెప్పాలా, దైవజనుని గురించి చెడుగా. ఈ పనులు చేయవద్దు. ఇట్టి పనులు చేయు వారికి శిక్ష తప్పదు. క్షేమాభివృద్ధి కొరకు పని చేయి, సంఘ ఎదుగుదల కొరకు పని చేయి, దైవజనునికి సపోర్ట్గా ఉండి పని చేయి. నేను చెప్తున్నాను, దైవజనుడు ఏ మేలు పొందుతున్నాడో విశ్వాసి కూడా అదే ఫలితము పొందుతారంట. దైవజనునితో పాటు నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. దైవజనునితో పాటు నువ్వు కూడా దేవుని కృపను పొందుతావు. దేవుని పని చేయువారు అవసరమై ఉన్నారు. నువ్వు అక్కడి కింద పని చేస్తే నీకు జీతం వస్తుంది, కానీ దేవుని క్రింద నువ్వు పని చేస్తే నీకు అన్నీ దొరుకుతుంది. నేను చెప్తున్నాను, నీకు జీతము కావాలనా, నీకు అన్నీ కావాలనా? ప్రభు అదే చెప్పాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకుడి, ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. అంటే లోకములో ఒక మనిషికి ఏదేది అవసరత ఉన్నదో ప్రతి అవసరతలు దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీ అవసరతను తీరుస్తాడు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీ కోరికను తీరుస్తాడు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీ వాంఛను తీరుస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నేను యెరూషలేమునకు వెళ్ళే సమయము ఆసన్నమైనది. నేను వెళ్ళుటకు ఒక గాడిద కావాలి. ఇదిగో ఊరికి బయట కట్టబడిన గాడిద ఒకటి ఉంది. దాని యజమానుడి దగ్గరికి వెళ్ళి, నా ప్రభువుకు గాడిద కావాలని ఒక్క మాట అడుగు, వాడు కాదనకుండా ఇస్తాడు. చూసారా? శిష్యులు వెళ్ళారు, ఇదిగో ప్రభువు నాకు ఈ గాడిద కావాలి. యజమానుడు ఏమన్నాడు? కాదనకుండా తీసుకెళ్ళన్నాడు. ఎందుకంటే నీ అవసరతలన్నీ దేవుడు ఎవరో ఒకరి ద్వారా తీరుస్తాడంట. స్తోత్రం చెప్దామా? చివరిగా నేను మీతో కలిసి పస్కా పండగ ఆచరించాలి. దానికి ఒక మేడగది అవసరత ఉంది. ఊరికి బయట ఒక మేడగది ఉంది. ఆ యజమానుని పోయి అడగన్నాడు. శిష్యులు వెళ్ళి, ఇదిగో నా యజమానుడు పస్కా బలి ఆచరించటానికి నీ మేడగది మాకు అవసరత ఉన్నది. ప్రభు అడగమన్నాడంటే ఇంటి యజమానుడు ఏమన్నాడు తెలిసిన? వాడుకోమన్నాడు. నేను చెప్తున్నా, దేవుని పని చేయు వారందరికీ ఈ సృష్టి సప్లై చేస్తుంది. మనుషులు కాదు, సృష్టి సప్లై చేస్తుంది. దేవుని పని చేయు వారందరికీ ఈ సృష్టి సహకరిస్తుంది. దేవుని పని చేయు వారందరికీ ఈ పంచభూతములు సహకరిస్తుంది. దేవుని పని చేయు వారందరికీ ఈ విశ్వము సహకరిస్తుంది. కానీ నువ్వు కూలి పని చేస్తే నీకు కూలి తప్ప ఏమీ రాదు. పోయిన డిసెంబర్ ఇదే రోజు మందిరములో లేనిది ఈ డిసెంబర్ ఈరోజు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ లేనిది వచ్చే సంవత్సరం డిసెంబర్కి దేవుడు 100 రెట్లు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే దేవుడు సప్లై చేస్తాడు, దేవుడు ఇస్తాడు ఎవరో ఒకరి ద్వారా. అది ఎవరో అనేది నేను చెప్పలేను, కానీ ఎవరో ఒకరి ద్వారా దేవుడు తన పరిచారకుల హృదయములో ఉన్న కోరికలను తీరుస్తాడు.
మీరు పని చేసి చూడండి. దేవుని పని చేయండి. సంఘ ఎదుగుదల కొరకు పాస్టర్ గారు సహకారిగా ఉండి పని చేయండి. మీరందరూ శరీరములో అవయవాలుగా ఉన్నారు, వేరువేరుగా అవయవాలుగా అమర్చబడి ఉన్నారు. ప్రతి అవయవం పని చేసినట్లయితే సంఘము ఎదుగుద్ది. ఇదిగో ఈ స్థలమంతటా నిండి పొర్లాలి, ఈ స్థలమంతటా ప్రజలతో నింపబడాలంటే మీరందరూ పని చెయ్యాలి. మీరందరూ పని చెయ్యాలి. మీరందరూ పని చెయ్యాలి. తన శరీరమును ఎవడు ద్వేషించడు, దానిని పోషించి సంరక్షిస్తాడు. అదేవిధంగా క్రీస్తు శరీరములో మనమందరము అవయవాలై ఉన్నాం. క్రీస్తు మనలను ద్వేషించడు కానీ మనలను పోషిస్తాడు, మనలను సంరక్షిస్తాడు. ఎందుకు? అవయవాలు శరీర క్షేమాభివృద్ధి కలిగి పని చెయ్యటానికి. అందుకొరకే మిమ్మలను పోషిస్తున్నాడు, అందుకొరకే మిమ్మలను సంరక్షిస్తున్నాడు. మీరు పని చేస్తారా, చెయ్యరా? దేవుని పరిశుద్ధాత్ముడు మిమ్మలను ప్రశ్నిస్తున్నాడు. మీరు పని చేసినట్లయితే మీ అవసరతలన్నీ, మీ కోరికలన్నీ, మీ హృదయ వాంఛలన్నీ ఆ దేవుడే తీరుస్తాడు. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి ప్రభు సన్నిధిలో నిలబడి కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. మనమందరము క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. మనమందరము క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. మనలను క్రీస్తు ద్వేషించటం లేదు, కానీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, మనలను పోషిస్తున్నాడు, మనలను సంరక్షిస్తున్నాడు. ఎందుకు? మనము కలిసి పని చెయ్యాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఎదగటానికి, క్రీస్తు శరీరము బలము కలిగి ఎదగటానికి క్రీస్తు మనలను పోషిస్తున్నాడు, మనలను సంరక్షిస్తున్నాడు. మనము కలిసికట్టుగా పని చేయాలి. విశ్వాసులు మీరు క్రీస్తు పని చేయండి, సంఘ పరిచర్య చేయండి. మీరు చేసి చూడండి. రానున్న 2025వ సంవత్సరములో దేవుడు నీ హృదయ వాంఛలను, ఈరోజు నీ హృదయములో ఏ వాంఛ, ఏ కోరికలు ఉన్నాయో నేను చెప్తున్నాను, రానున్న 2025వ సంవత్సరము దేవుడు తీర్చబోతున్నాడు యేసు నామమున. కానీ మీరు ఆయనకు మీరు పని చెయ్యాలి, మీరు ఆయనకు పరిచర్య చెయ్యాలి. అప్పుడు క్రీస్తు మీ అక్కరలు, మీ అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు. వినిన వారు 2 చేతుల పైకెత్తి కొద్ది క్షణము స్తోత్రాలు చెల్లించుదాం అందరం కలిసి. వీడియో స్తుతించండి, స్తుతించండి. ప్రతి ఒక్కరు స్వరమెత్తి దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి పని చేయు విశ్వాసులు కావాలి. సంఘము కొరకు ప్రయాసపడే విశ్వాసులు కావాలి. సంఘ పరిచర్య చేయు విశ్వాసులు కావాలి. మనకున్నది ఒక జీవితం. విశ్వాసులు వినండి, మనకున్నది ఒక జీవితం. ఈ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో ఎవరు చెప్పలేరు. ఈ శరీరములో నుండి ప్రాణాత్మ వేరై బయటికి వచ్చే లోపు నీ వంతును పని చేయాలి. క్రీస్తు యొక్క శరీర క్షేమాభివృద్ధి కొరకు మీరు పని చేయాలి. ఖచ్చితంగా మీ కొరకు కిరీటం ఎదురు చూస్తుంది. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీరు పడుతున్న ప్రయాసము వ్యర్థము కాదు.
నువ్వు దేవుని కొరకు ఇస్తున్న కానుకలు కానీ దశమ భాగాలు కానీ ప్రతిదీ వ్యర్థము కాదు. దేవుని పనిలో పాల్పొందుతున్న మీకు ఏ ఫలితము ఇవ్వాలనో దేవుడు తగిన సమయమందు మీకు ఇస్తాడు. కానీ బాధాకరం, దేవుని పని చేయువారు కొదువై ఉన్నారు. మందిరానికి ప్రజలను పిలిచేవారు కొదువై ఉన్నారు. మందిరానికి ప్రజలను తీసుకొచ్చేవారు కొదువై ఉన్నారు. విశ్వాసులు నిరుత్సాహులుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే వారు క్రీస్తు శరీరములో అవయవాలై ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు. క్రీస్తు మిమ్ములను హత్తుకొని ఉన్నాడు. మీకు ఏది కావాలన్నది క్రీస్తులో నుండి వస్తుంది. అది ధనమైన, ఐశ్వర్యమైన, ఆయుష్కాలమైన, ఆరోగ్యమైన, స్వస్థతైన, ఈ ప్రపంచానికి అవసరతలు ఎన్నున్నాయో ప్రతిదీ క్రీస్తు వలన నీకు కలుగుతుంది. క్రీస్తుకు దూరం అవ్వద్దు, క్రీస్తును విడిచిపెట్టవద్దు, సంగమునకు దూరం అవ్వద్దు. సంగమా, కలిసికట్టుగా మీ ఐక్యతను మీరు నిరూపించండి. కలిసికట్టుగా పని చేయండి. కలిసి పని చేయండి. కలిసి పని చేయండి. ఇంకా రక్షణ పొందని వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే, బాప్టిషన్ తీసుకోకుండా ఇంకను ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ప్రభు పక్షముగా నేను మీతో మాట్లాడుతున్నా. నమ్మి బాప్టిషన్ పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు రక్షించబడుటకు ప్రభునందు విశ్వాసం ఉంచండి. కానీ సంఘములో సభ్యులుగా మీరు మారాలంటే నీళ్ళల్లో బాప్టిషము తీసుకోవాలి. అప్పుడు మీరు ప్రతి నెల ఆయన శరీరమును, ఆయన రక్తమును భుజించుటకు అర్హత కలిగి ఉంటారు. మీకు బాప్టిషన్ కావాలంటే మీరు మారు మనస్సు పొంది నీళ్ళల్లో బాప్టిషన్ తీసుకోవటానికి ఇష్టపడినట్లయితే నేను ఇవ్వటానికి రెడీ. కానీ మీరు నాకు తెలియచేయాలి నేను తీసుకుంటానని. మీరిచ్చే మాటను బట్టి నేను ఒక రోజు ఒక డేట్ చెప్తాను. అప్పుడు సంఘము తరపున బాప్టిషన్ ఇవ్వబడుతుంది. రక్షించబడి బాప్టిషన్ తీసుకొని సంఘములో విశ్వాసులుగా ఉన్న మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు దేవుని యొక్క రక్తములో కొనబడిన వారు, క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడ్డారు. ప్రతి అవయవము తన పని తాను చెయ్యాలా. అనగా ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి విశ్వాసి పని చెయ్యాలి. నీ వలన ఒక ఆత్మ చర్చికి రావాలి. నీ వలన 10 మంది చర్చికి రావాలి. ఈరోజు ఈ బిల్డింగ్ మొత్తం నిండి పొరలాలంటే ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి విశ్వాసి పని చెయ్యాలి. నీ దైవజనునికి మీరు సపోర్ట్గా ఉండాలి. దైవజనుని పక్షముగా ఉండి దేవుని పనిలో మీరు పాల్పొందాలి. అప్పుడు దైవజనుడు ఏ ప్రతిఫలం పొందుతాడో ఆయనతో కలిసి పని చేయువాడు కూడా అదే ప్రతిఫలం పొందుతాడు. మనమందరము కలిసి దేవుని పని చేస్తే ఈ చుట్టూ పరిసర ప్రాంతములో ఉన్న అన్యజనులందరూ కూడా దేవుని మందిరములోనికి వస్తారు. ఇదిగో రానున్న 10వ తారీఖు సాయంత్రము 6 గంటల నుంచి జరగనై ఉన్న ఆ సెమీ క్రిస్మస్ సక్సెస్ అవ్వాలంటే మీరందరూ పని చెయ్యాలి. ఏకాత్మ కలిగి మీ రక్త సంబంధులను, మీరు తోబుట్టులను, మీ బంధుమిత్రులను మీరు ఆహ్వానించండి, రమ్మని చెప్పండి. తద్వారా వారు దేవుని మాటలు వినవచ్చు, దేవుని చేత ఆకర్షణ పడవచ్చు. ప్రతి ఒక్కరిని మీరు ఇన్వైట్ చేయండి. ప్రతి ఒక్కరిని రమ్మని తెలియచేయండి. దేవుడు తన కృప చేత ఈ 97 రోజులు నడిపించి ఈరోజు 98వ రోజు, రేపు 99, ఎల్లుండి 100వ రోజు. ఈ 100 రోజులు ప్రార్థనలు దేవుడు మనకు సహాయము చేసినందుకు 10వ తారీఖు ఆ యొక్క సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి కొంతమంది మనస్ఫూర్తిగా నేను అడగకపోయినను వారి వారి స్తోమతను బట్టి ఆర్థికం ఇచ్చారు. వీటన్నిటిని బట్టి మన 2 చేతుల పైకెత్తి యేసు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునట్లుగా చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. అందరము స్తుతించండి దేవుని బిడ్డలు, స్తుతించండి.
పరిశుద్ధాత్మ దేవుడు పని చేయనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయనట్లుగా స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకు. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఇదిగో సంగమును గురించి మాట్లాడారు, నీ బిడ్డలు విన్నారు. గ్రహింపును దయచేసి వినేవారుగా మాత్రమే కాకుండా పాటించేవారుగా ఉండుటకు నీ కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘ పరిచర్య చేయి విశ్వాసులు కావాలి. మనకున్నది ఒక జీవితం. విశ్వాసులు వినండి, మనకున్నది ఒక జీవితం. క్రీస్తు యొక్క శరీర క్షేమాభివృద్ధి కొరకు మీరు పని చేయాలి. ఖచ్చితంగా మీ కొరకు కిరీటం ఎదురు చూస్తుంది. ప్రభువునందు మీ ప్రయాణ ఫలితం ఇవ్వాలని దేవుడు తగిన సమయం మీకు ఇస్తాడు. అని బాధకర దేవుని క్రీస్తుకు దూరం అవ్వద్దు, క్రీస్తును విడిచిపెట్టద్దు, సంఘములకు దూరం అవ్వద్దు. సంఘమా, కలిసి కట్టుగా మీ ఐక్యతను మీరు నిరూపించండి. కలిసి కట్టుగా పని చేయాలి. ప్రతి నెల ఆయన శరీరము, ఆయన రక్తము భుజించుటకు అర్హత కలిగి ఉంటారు. మీకు బాప్తిసం కావాలంటే మీరు మారు మనసుతో నీళ్ళలో